ఆనాడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రారంభమైనటువంటి విషయాన్ని హరిశంకర్ గౌడ్ గారు మీకు తెలియజేశారు. ఈ ఖమ్మంకున్న చైతన్యం ఏంటంటే ఇడ టిఆర్ఎస్ పార్టీ 2014 నుంచి ఇప్పటిదాకా 2 సార్లు గెలిచింది అనుకుంటా. 2 సీట్లు, ఒకటి కొత్తగూడెం, ఒకటి ఖమ్మం. పాలేరు కూడా గెలిచిందా? బై ఎలక్షన్ గెలిచినట్టు. తెలంగాణ ఉద్యమం చేసుట్ల ముందున్నది, కానీ తెలంగాణ పేరు చెప్పుకొని దోచుకొని మాత్రం పట్టుకుని ఫస్టే పడగొడుతుంది. అంత తెలివికల్ల ఖమ్మం జిల్లా. అందుకోసమే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులను, బ్యాంక్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమానికి మీరు అందరూ అండగా నిలబడండి. ఇవాళ తీన్మార్ మల్లన్న మరికొంతమంది సోదరులందరం కూడా వాయిస్ లేపితేనే 42% ఇవ్వకుండా బయటి అడుగు పెట్టలేని భయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ ఉద్యమానికి, ఈ తీన్మార్ మల్లన్నకు, మీ సోదరుడికి వెన్నుదన్నుగా నిలబడండి. 2028లో ఆ ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చి ఖమ్మం కాళ్ళ కాడ పెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా, ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం మనందరికీ ఉంది. అందుకోసమే ఈ ఖమ్మంకి శిరస్సు వంచి మరొకసారి రాంబాబు గారు మీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. నేను రిజర్వేషన్ల బిత్సం గురించి రాలే ఇక్కడికి. రిజర్వేషన్లు వాళ్ళేసే బిత్సం తీసుకోవడానికి రాలే. వాళ్ళ రాజకీయ సమాధులను వాళ్ళ సిమెంటుతోనే కట్టాలని ఇక్కడికి వచ్చిన. దయచేసి మరి ఖమ్మం ప్రజలారా, ఈ బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడతారా? రేపు జరగబోయేటువంటి మలిదశ బీసీ ఉద్యమానికి మీరంతా ముందుకొస్తున్నట్టేనా? ఒకసారి ముందుకు వస్తే మీ 2 చేతులు లేబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. జై బీసీ, జై బీసీ. సోదరులారా, సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా వాణ్ణి గెలిపించడం కోసం, వీణ్ణి గెలిపించడం కోసం, వీణ్ణి గద్దెనెక్కించడం కోసం, వాణ్ణి గద్దెనెక్కించడం కోసం, ఈ పార్టీ కోసం, ఆ పార్టీ కోసం కష్టపడ్డాం కదా. ఒకే ఒక్కసారి మన కోసం, మన బీసీల కోసం, మన చేతుల కోసం పనిచేసుకుందాం. రాజ్యాధికారం మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీల రాసి పెట్టుకోరి. ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నా, ఒక ఎంపీ, జనరల్ ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే జనరల్ స్థానాలు ఉన్నాయో, రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎన్ని జనరల్ స్థానాలు వస్తే అన్నిట్లలో ఒక్కరిని కూడా మిమ్మల్ని గెలవని మా బీసీ బిడ్డలందరినీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు మీకు చివరి ఎన్నికలు. ఈ ఎన్నికలే మీకు చివరి ఎన్నికలు. 2028 ఇది బీసీల సర్కార్ రాబోతా ఉంది. సోదరులారా, నాతో పాటు నినదించండి. అబ్ కీ బార్ బీసీ సర్కార్, అబ్ కీ బార్, అబ్ కీ బార్, అబ్ కీ బార్, అబ్ కీ బార్. రైట్, ఇప్పటికే చెప్పేసినాం. ఎస్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, అక్రమంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రేపటి బీసీ రాజ్యంలో మొదటి రోజే దాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకొని మన బీసీ బిడ్డలకు, మన బీసీ ఉద్యోగస్తులకు మంచి చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీసీల తెరవచ్చిన, బీసీ నాయకత్వాన్ని వేధించిన, బీసీ ఉద్యోగస్తులను వేధించిన పండబెట్టి తొక్కుతాం తప్ప వదిలిపెట్టేది లేదని చెప్పి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇది బీసీల ఆత్మగౌరవ ఉద్యమం. మీరు మా ఉద్యమాన్ని గౌరవించకుండా మేము పట్టించుకోము, ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోము. కానీ మా నాయకత్వాన్ని ఇబ్బంది పెడితే మట్టికి ఖచ్చితంగా బద్రాలేంగే. కాబట్టి బీసీ ప్రజలారా, తయారున్నట్టే కదంతా, చలో పరి యుద్ధం చేద్దాం. ఇక బాయ్.